శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనము టాపిక్ ఏంటంటే అండి, మనం నెంబర్ 6 ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో 1 to 31 ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా తీసుకోండి. సో ఈ 1 to 31 డేట్ ఆఫ్ బర్త్స్లో వాళ్ళ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ నెంబర్ 6 అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయితే వాళ్ళకి ఏం జరుగుద్ది, ప్లస్ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ లైఫ్లో ఫేస్ చేస్తారు, ప్లస్ వాళ్ళకు చేసుకోవాల్సిన రెమెడీస్ అంటే పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనము 6ని వీనస్ అంటామండి. వీనస్ అంటే శుక్రుడు. సో ఈ శుక్రుడు మన ఎవరు డేట్ ఆఫ్ బర్త్లో అయినా మిస్ అయితే ఎలా ఉంటుంది అంటే, చూడండి ఇక్కడ లెస్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్. చాలామంది వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, వాళ్ళ ఆఫీసుల్లో కావచ్చు, తోటి ఉద్యోగి లేదా ఉద్యోగిని అంటే వాళ్ళ లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళ కొలీగ్స్ సపోర్ట్ అనేది ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, లేదా చిన్నప్పటి నుంచి మనం ఎదిగేటప్పటి నుంచే మన తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ అనేది మనకు రాదు. వాళ్ళు మనకు ఫ్రెండ్గా ఎక్కువ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే అది వాళ్ళ ప్రాబ్లం కాదండి, వాళ్ళ ఈ ప్లానెట్ ఒక అనుకూలత అనేది సరిగ్గా లేదు, వాళ్ళు లేకపోవడమే కారణం. కానీ అంటారు, అరే నీకు ఫ్రెండ్స్ లేరురా, నీకు ఫ్రెండ్స్ లేరు, సరైన ఫ్రెండ్షిప్ లేదు, సరైన బాండింగ్ లేదు అంటారు. ఎందుకు అంటే ఈ వీనస్ అనేది వాళ్ళ జాతకంలో కరెక్ట్గా లేకపోవడం, అసలు మిస్ కావడం అండి. సో కాబట్టి లెస్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏ కోశాన కూడా వీళ్ళకు ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ దొరకదు, అసలు వీళ్ళకి ఫ్రెండ్సే ఉండరు. చాలామంది మూడీగా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉండడం, ఫ్రెండ్స్ లేకపోవడం చూస్తుంటారు మీరు. ఎందుకు కారణము అంటే పాపం ఈ సిక్స్ నెంబర్ వీనస్ నెంబర్ అనేది లేకపోవడం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. సో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్. చూడండి ఈ వీనస్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. రిలేషన్షిప్స్ అంటే మళ్ళీ ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఏంటివి అంటే మనం ముందే చెప్పుకున్నాం, హెల్త్, రిలేషన్షిప్, కెరీరు, మనీ. వీటిలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డిఫికల్టీ విత్ వన్ ఆఫ్ ది పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎక్కువ డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు పేరెంట్స్తో. సో చాలా, ఎందుకంటే ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, తెలిసినా తెలియకపోయినా ఏదన్నా చిన్న వాళ్ళ ఏది చేసినా కూడా వాళ్ళకి మనసు నచ్చింది ఏం చేసినా కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం, లేదా పేరెంట్స్ నుంచి వివాదాలు రావడం, వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, లేదా పేరెంట్సే దూరం అవుతూ ఉండడం ఏదైనా రీజన్ వల్ల, లేదంటే వాళ్ళు ఏదైనా వేరే పేరెంట్స్ ఏదైనా డైవర్స్ తీసుకోవడం, లేదా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తుంటారు కదా. సో మెయిన్ రీజన్ ఇదే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నార్త్ వెస్ట్ అంటే వీనస్ అనేది లేకపోవడం. సో వీనస్ వచ్చేసి డైరెక్షన్ చూసుకోండి, నార్త్ వెస్ట్ అండి, నార్త్ వెస్ట్ డైరెక్షన్. ప్లస్ ఆ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఎందుకు చెప్తున్నాను అంటే దానికి రెమెడీస్ ఉంటాయి, మనం మళ్ళీ మాట్లాడదాము. ఇక్కడ ల్యాక్ ఆఫ్ లగ్జరీనెస్ కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనస్ అంటేనే లగ్జరీస్. ఎప్పుడు కూడా ఈ నెంబర్ లేని వాళ్ళకి లగ్జరీస్ అస్సలు ఉండవండి. ఏ లగ్జరీస్ అంటే ఎటువంటి లగ్జరీస్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా స్కూల్కో కాలేజ్కో లేట్ అవుతుంది, సమయానికి ఏదైనా ఒక బైక్ ఉండాలి మన దగ్గర, బైక్ ఉండదు. అట్లే స్టూడెంట్స్ అయితే, లేదా ఒక ఎంప్లాయర్ కావచ్చు, ఆయన 15-20 ఏళ్ళ నుంచి పని చేస్తుంటారు, కనీసం ఒక స్కూటరో ఒక స్కూటీనో కూడా తీసుకోలేకపోతుంటారు. బికాజ్ మిడిల్ క్లాస్ లైఫ్. పాపం ఏం చేస్తారు, వాళ్ళు కష్టపడి పని చేయకపోతే వాళ్ళకు ఆ నెల గడవదు. వాళ్ళు తెచ్చే అమౌంట్ అంతా వాళ్ళు రెంట్లకు కానీ, లేదా వాళ్ళ రెంట్లకో, వాళ్ళ పిల్లల చదువులకో, లేదా వాళ్ళ జీవన విధానానికో ఖర్చు అయిపోతుంటాయి. ₹1 కూడా మిగలదండి. ఎందుకు కారణము అంటే ఈ వీనస్ అనుగ్రహం అనేది లేకపోండి. ఒకసారి 6 ఉందో లేదో మీ డాడీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి. సో అందువల్లనే వాళ్ళకు లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయలేకపోతుంటారు. అట్లీస్ట్ వాళ్ళు 20-30 సంవత్సరాలు ఏదైనా ఒక సంస్థల్లో పని చేస్తుండి కూడా పక్కనే ఉన్న ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికో గుడికో తీసుకెళ్ళండి నాన్న అంటే, అమ్మ నాకు టైం లేదు, నాన్న నాకు టైం లేదు, మీరే వెళ్ళండి రా, నాకు టైం లేదు అంటుంటారు పాపం. మళ్ళీ వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళు ఏమి తినరు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే ఏమో పాపమో తెలియదు. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు వాళ్ళ పిల్లల కోసమో లేదా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటారు. వాళ్ళు నిరంతరం ఒక వారియర్స్ లాగా పనిచేస్తుంటారండి. కానీ వాళ్ళు ఏ ఫలితాన్ని ఆశించరు పాపం, వాళ్ళకి ఎప్పుడూ కూడా బిజీ లైఫే. సో ఇలా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ పేరు ఫస్ట్ బాగుందా లేదా చూసుకోండి. ప్లస్ మళ్ళీ ఈ 6వ నెంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందో లేదా చెక్ చేసుకోండి. సో మీ పేరు బాగుండి ఈ 6వ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే అప్పుడు ఈ పరిహారాలు అనేది చేసుకుంటే ఈ పరిహారాల విషయానికి వస్తే గిన యూజ్ వైట్ బ్యాండ్లు దొరుకుతాయి. ఏ స్టోర్లో, ఫ్యాన్సీ స్టోర్లో వైట్ బ్యాండ్లు దొరుకుతాయి. ఆ వైట్ బ్యాండ్ని శుక్రవారం పూట అర్లీ మార్నింగ్ గురుహోరా అని ఉంటుంది 6 to 7, శుక్రహోరా అని ఉంటుంది 6 to 7లో వస్తుంది ఆ శుక్రహోరా.
లేదంటే మళ్ళీ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి శుక్రవారం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో 6 to 7 మధ్యలో వైట్ కలర్ బ్రాండ్ శుక్రవారం పూట మీరు మీ జెంట్స్ అయితే కుడి చేయికి కానీ లేదంటే లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి కానీ మీరు ధరించినట్లయితే చాలా శుభ ఫలితాలు అనేది పొందుతారండి. ప్లస్ ఆ శుక్రగ్రహ అనుగ్రహం అనేది మీకు చాలా బాగుంటుంది. యూజ్ గోల్డెన్ మెటాలిక్ చైన్ వాచ్. చూడండి నేను వేసుకున్నాను చూడండి. సో నేను చైన్ అండ్ గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వేసుకున్నాను. యాక్చువల్గా ఇదే చైన్ వాచే మీకు ప్యూర్ గోల్డ్తో దొరుకుతుంది. గోల్డ్ కోటింగ్ అండి, మరి రియల్గా గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డ్ కోటింగ్తో చైన్ వాచ్ దొరుకుతుందండి. ఇలాగా మీరు జెంట్స్ అయితే మామూలుగా మీ లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి శుక్రవారం పూట్ల, లేడీస్ అయితే మీ రైట్ హ్యాండ్కి ధరించండి వాచ్. ఇది కూడా మీకు శుక్రవారం పూటే చేయండి. ఈ పరిహారం కూడా ఖచ్చితంగా మీకు శుక్ర ప్లానెట్, వీనస్ ప్లానెట్ అనుగ్రహం బాగా ఉంటుంది ఇలా చేసినట్లు కూడా. సో వేర్ వైట్ షర్ట్స్ ఆన్ ఫ్రైడేస్. సో వైట్ షర్ట్స్ కానీ వైట్ డ్రెస్ కానీ, లేడీస్ అయితే వైట్ డ్రెస్ కానీ లేదా జెంట్స్ అయితే వైట్ షర్ట్స్ కానీ, మీరు ప్యాంట్ ఏదైనా ధరించండి. మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ మీరు మళ్ళీ కామెంట్లో చేయొద్దండి. సో వైట్ షర్ట్స్, జెంట్స్ అయితే వైట్ షర్ట్స్, లేడీస్ అయితే వైట్ డ్రెస్ ఏదైనా. ఎందుకంటే చూడండి, డ్రెస్సుని మనం ఏ దేవతలైనా చూడండి, మనం లక్ష్మీమాత కావచ్చు, లేదంటే సరస్వతి మాత కావచ్చు, ఎవరికైనా కూడా వైట్ అంటే చాలా ఇష్టమైన కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రిస్టియానిటీలో కూడా చూడండి, ఆల్మోస్ట్ మన యేసయ్య ధరించే ఏ కలర్, ఏ డ్రెస్సులు అయినా కూడా, ఏ సినిమాల్లో అయినా కూడా మనం చూసినట్లయితే ఎక్కువ వైట్ కలర్ డ్రెస్సే ఉంటుంది. సో కాబట్టి మనం ఒక వైట్కి ఎందుకు మనం అంత ప్రాధాన్యత ఇస్తామంటే, వైట్ అనేది శాంతితో కూడింది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, శాంతికి చిహ్నం వైట్. సో కాబట్టి మనసు స్వచ్ఛంగా ఉండాలి అంటే వైట్ కలర్ ధరించాలి. సో కాబట్టి వైట్ని మీరు శుక్రవారం పూట రోజు ధరించినట్లయితే, ప్రతి శుక్రవారము మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా వైట్ డ్రెస్ని ధరించినట్లయితే అమోఘమైన ఈ వీనస్ ప్లానెట్ దీవెనలు ఎప్పుడు మీకు అందుతాయి. సో ప్లస్ ఇంకోటి అంటే డూ వర్షిప్ లార్డ్ లక్ష్మీదేవి ఆన్ ఫ్రైడేస్. మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని, మీరు హిందూస్ అయితే తప్పకుండా లక్ష్మీదేవిని మాతని ప్రసన్నం చేసుకోండి. ఆమెకి ప్రతి శుక్రవారం కూడా మీరు చక్కగా స్నానం చేసి మీ ఇల్లుని ఫస్ట్ పరిశుభ్రంగా చేసుకోండి. ఒక ఉప్పు వేసుకొని వాటర్లో ఫస్ట్ ఇల్లుని మొత్తం క్లీన్ చేసి, గల్లుప్పు అంటారు కదా, ఆ గల్లుప్పు రాళ్ళుప్పు ఎప్పుడైతే మీరు వాటర్లోకి వేసి ఇంటి మొత్తం పరిశుభ్రంగా చేసుకొని, ఇంటి ముందర చక్కగా హిందూస్ అయితే ముగ్గు వేసుకొని అలికి ఇవన్నీ కూడా పాటించి, మీరు తులసి చెట్టు ఏదైనా ఉంటే మీరు ఏదన్నా పూజ చేసుకొని నిదానంగా మీరు తినకనే గుడికి వెళ్ళి ప్రశాంతంగా వైట్ డ్రెస్ ధరించి ప్రశాంతంగా గుడికి వెళ్ళి లక్ష్మీదేవకు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజు వీలైతే గుడికి వెళ్ళి దేవతకి జస్ట్ ఒక అర్చన, కుంకుమార్చన ఏదైనా చేయించుకొని ఇంటికి వచ్చి మీరు చక్కగా పూజించుకొని ఆ రోజు హ్యాపీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విశ్వం మీకు కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన వీనస్ ప్లానెట్ అనుగ్రహం కూడా దొరుకుతుంది. సో ఇలా రెమెడీస్ చేసుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ విశాల్ మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్.